పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మనసుకి. నా పూజ కంప్లీట్ అయిపోయింది. వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకొని పూజను కూడా చేసేసుకున్నాను. ఇక్కడ అది హాయ్ చెప్తున్నాను మీకు. పూజ అయిపోయిన తర్వాత లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి. నేను కిచెన్లోకి వచ్చాను అంటే ఏం చేస్తానండి, టీయో కాఫీయో పెట్టుకుంటాను కదా, అదే చేస్తున్నాను ఇక్కడ. మా హస్బెండ్కి కూడా ఇచ్చేసి నేను కూడా టీని ఎంజాయ్ చేసేసి ఇంకా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి. ఏం కర్రీ చేయాలా అని ఆలోచించడం ఏముంది, మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అని చూస్తే క్యాప్సికమ్ నా వంక అలానే చూస్తున్నాయి. అవి ఎప్పుడు కుక్ చేస్తావు అని చెప్పి వాటిని తీసుకుని కట్ చేశాను. నేను ఎలా చేస్తాను అని చెప్పి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి రెసిపీని. క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడుగ్గా పీసెస్ కింద కట్ చేయాలి. అలా కట్ చేస్తే ఈ కర్రీకి బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కింద చేస్తే టేస్ట్ ఇలాగే కట్ చేయాలి ఈ కర్రీకి. అయితే కట్ చేసేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏమీ వేయొద్దు. డైరెక్ట్ క్యాప్సికమ్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వడానికి మనం సాల్ట్ వేస్తాం కదా, వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గనిస్తే అది మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఏంటది స్పైసెస్ ఏం వేస్తున్నాను అనేది మీకు చెప్తున్నాను. ధనియా జీరా పౌడర్, అంటే కరివేపాకు పిల్లలు తినరు కదా, అందుకని చెప్పి నేను కరివేపాకు పౌడర్ వేస్తున్నాను. మనకి సాల్ట్ స్టార్టింగ్లో వేసాం కదా, ఇప్పుడు ఏమన్నా పడితే వేసుకోండి, లేకపోతే లేదు. మనకి కావాల్సినంత కారం వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఆ కారం ఆ పీసెస్కి పట్టేదాకా ఒక 1 మినిట్ అలా ఉంచితే మగ్గుతుంది. మగ్గిన తర్వాత నువ్వుల పౌడర్ వేసేయండి. నువ్వులు మిక్సీ పట్టుకుంటాం కదా, పౌడర్ వేసేసి ఆఫ్ చేసేసుకోవడమే. నువ్వులు వేసిన తర్వాత, పౌడర్ వేసిన తర్వాత ఇంకా కర్రీ స్టవ్ మీద ఉంచొద్దు, గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆనియన్స్ మనం ఏమీ వేయలేదు కదా ఈ కర్రీలో, అందుకని చెప్పి లాస్ట్లో ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. కొంతమందికి క్యాప్సికమ్ ఇష్టం ఉండదు కదా, ఇలా చేస్తే ఎవరైనా తింటారు. ఇక్కడ నేను కోవా చేస్తున్నాను. మనకి బ్రెడ్లోనైనా లేకపోతే చపాతీకైనా బన్ అయినా బయట జాముల కన్నా ఇది బెటర్ అని నా ఫీలింగు. మనం వద్దన్నా తింటారు బయట జాములు, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు కదా, అందుకని కోవా చేస్తున్నాను. స్టవ్ మీద పాలు పెట్టుకొని త్వరక కట్టకుండా పాలని దగ్గరే ఉండి తిప్పుతూ ఉండండి. అవి పాలు దగ్గర పడిపోయిన తర్వాత మీకు స్వీట్ ఎంత కావాలో ఒకసారి టేస్ట్ చూసుకుని అంత షుగర్ వేసి కలుపుకుంటే మనకి కోవా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే త్వరక కట్టకుండా దగ్గరుండి తిప్పుకోవడమే కోవా మంచిగా రావాలి అంటే. తిప్పుకుని షుగర్ వేసిన తర్వాత కొంచెం వాటర్లో అయిపోతుంది కదా, అది దగ్గర పడేదాకా తిప్పుకొని ఫ్రెష్ పాలు తీసుకోండి. లేకపోతే ప్యాకెట్ పాలు, నిన్నటి పాలు అయితే ఆ షుగర్ వేసినప్పుడు పాలు ఇరిగిపోతాయి. అందుకని ఫ్రెష్ పాలు అయితే మనం షుగర్ వేసినప్పుడు పాలు విరగవు. షుగర్ వేసిన తర్వాత అది వాటర్లో అవుతుంది కదా, ఆ వాటర్ కూడా దగ్గర పడిపోయేదాకా తిప్పాలి. ఇక్కడ నేను బెండకాయ కర్రీ చేశానండి. అదొక విచిత్రంగా వచ్చింది కర్రీ. మా ఇంట్లో స్టవ్ అయిపోవడం కాదండి బాబు, గ్యాస్ అయిపోయింది సిలిండరు. బై మిస్టేక్ స్టవ్ అయిపోయింది అనుకున్నాను. మీకు నవ్వొచ్చిందా అండి? అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను. ఇంక ఈ స్టవ్ మీద కర్రీ చేద్దాము అని స్టార్ట్ చేస్తే కరెంట్ స్టవ్ మీద అవ్వదే, ఎంతసేపటికి మగ్గదు, ఆ పీసెస్ ఉడకవు. ఇంకా నా మీద నాకే కోపం, చిరాకు, బాధ అన్నీ వేసి ఇంకా ఆ కర్రీనే ఇష్టం లేకపోయినా కష్టపడి తిన్నాం. ఇంకా తప్పదు కదా చేసుకున్న తర్వాత. అదేంటక్క బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని అనుకుంటున్నారా? తెచ్చుకోవచ్చు, అప్పటికే 9 అయిపోయింది, 8:30 అలా అయిపోయింది. పిల్లలిద్దరూ ట్యూషన్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు. కర్రీ నేను వెళ్ళి తీసుకురాలేక ఇంకా ఏదో ట్రై చేద్దాంలే అని ట్రై చేస్తే అది అలా ఘోరంగా వచ్చింది. ఇంకా తప్పదు కదా. ఇంకా మార్నింగ్ లేచి నేను ఇక్కడ నా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను. ఈరోజు హాలిడే అండి, బోనాలు హాలిడే ఇచ్చారు. అడ్వాన్స్ హ్యాపీ బోనాలు అందరికీ కూడా. ఇక్కడ నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే
మళ్ళీ వంట మామూలే కదా మనకి, డైలీ రొటీన్ అవుతూనే ఉంటుంది. సరేనండి.